హలో గాయస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. మెగాస్టార్ చిరంజీవి గారు మన బాస్ అయితే ఆయన క్లియర్ కట్గా డైరెక్టర్ చెప్పాడు అనమాట, నువ్వెంత టైం తీసుకున్నా పర్వాలేదు కానీ ప్రొడక్ట్ మాత్రం అదిరిపోవాలి అని చెప్పి. సో చిరంజీవి గారు లాంటి పర్సనే అంత ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఇంక డైరెక్టర్కి ఇంకేం చెప్పండి. సో డైరెక్టర్ ఏంటంటే 3 వారాల నుంచి కూడా హాలీవుడ్లో ప్రతి ఒక్క విఎఫ్ఎక్స్ స్టూడియో కంపెనీకి వెళ్తున్నాడు. సో కలుస్తున్నాడు, ఇంకెలా డెవలప్ చేయొచ్చు, ఇంకెలా బెటర్ చేయొచ్చు అని చెప్పి ఒక విఎఫ్ఎక్స్ కంపెనీతో ఒక డీల్ కుదుర్చుకున్నారు. సో వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద సినిమాలకు అయితే వర్క్ చేశారు గైస్. అంటే మన ఇండియన్ సినిమాలో కాదు, హాలీవుడ్లో చాలా పెద్ద పెద్ద సినిమాలకు వర్క్ చేసిన వాళ్ళతో మన వశిష్ఠ అయితే కొలబరేట్ అవుతున్నాడు అనమాట. సో ఇలా ఉంటుంది సినిమా అంతా కూడా. విఎఫ్ఎక్స్ ఈ మాదిరిగా కావాలి అని చెప్పి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందంట. అయితే మరి ప్రొడ్యూసర్స్ చెప్పినప్పుడు సో ఇలా కలిసాను సార్, ఎంత అమౌంట్ అవుతుంది ఇది అని చెప్పి అయితే అక్షరాల 75 కోట్లు ఖర్చు పెడుతున్నారంట ఓన్లీ ఫర్ విఎఫ్ఎక్స్ గైస్. అంటే ఒక స్టోరీ కోసం కాదు, ఒక సెట్ కోసం కాదు, ఇంక దేనికోసమో కాదు, 75 కోట్లు ఓన్లీ విఎఫ్ఎక్స్కి ఖర్చు పెడుతున్నారంటే అది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఫస్ట్ టైం అనమాట. అంటే ఇంతకుముందు పెట్టలేదు బ్రో అంటే పెట్టారు, బట్ ఎక్కడ పెట్టారు, పెద్ద పెద్ద సెట్లు వేయడానికి పెట్టారు, రెమ్యూనరేషన్ల పరంగా పెట్టారు, రిమైనింగ్ సినిమా కాస్ట్లు అన్ని పరంగా పెట్టారా తప్ప ఏ ఒక్క సినిమా కూడా ఎంత ఖర్చు పెట్టి విఎఫ్ఎక్స్ కోసం అయితే రాలేదన్నమాట. సో అంటే చాలా వరకు మనం ఎంత పెద్ద పెద్ద సినిమాలను మీరు కంపేర్ చేసుకోవచ్చు, తమిళ్లో కానీ బాలీవుడ్లో కానీ ఎక్కడైనా సరే. ఎందుకంటే విఎఫ్ఎక్స్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి వచ్చిన మూవీస్ ఎక్కువగా గ్రీన్ స్క్రీన్ ఉపయోగించి లేకపోతే రిమైనింగ్ ఒక బ్లూ మ్యాట్ ఇవన్నీ వర్క్ చేసినా సరే. ఒక్క సినిమా ఎగ్జాంపుల్ ఉంది, ఆదిపురుష్ అని చెప్పి. ఆ సినిమాకి ఏంటంటే కొంచెం ఖర్చు అయ్యింది, బట్ అదేంటంటే కంప్లీట్గా ఒక కార్టూన్ సినిమాలాగా వచ్చేసింది అనమాట. బట్ అలా కాదు, ఇక్కడ ఏంటంటే చిరంజీవి గారు అదే క్లారిటీగా చెప్పడం జరిగింది వశిష్ఠకి. మన టీజర్ చూసినప్పుడు చాలామంది అయితే ట్రోల్ చేశారు. సో కొంచెం ప్రొడక్ట్ వదగలా ఉంది, సో ఖచ్చితంగా నువ్వు ఫోకస్గా వర్క్ చేయు, ఇంకొంచెం లేట్ అయినా పర్వాలేదు అని స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది. ఇంకా ఆయన చెప్పిన మాట మీద వశిష్ఠ కూడా ఎక్స్ట్రా కేర్ తీసుకొని వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తున్నాడు అనమాట. సో మరి చూసుకోవాలి గైస్, విశ్వంబర అనేది చాలా పెద్ద సినిమా. ఇప్పటికీ ఒక సాంగ్ రిలీజ్ అయింది, ఒక టీజర్ వచ్చేసింది. సో అప్కమింగ్ చాలా పెద్ద పెద్ద అప్డేట్లు అయితే ఉన్నాయి. ఈ సినిమాలో చాలా సర్ప్రైజులు కూడా ఉన్నాయి అని చెప్పి ఒక టాక్ అయితే నడుస్తుంది అనమాట. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఒక భూమి నుంచి అవతల జరిగే స్టోరీలు ఉంటాయి ఇందులో. అంటే ఇంద్రలోకం అని చెప్పి, యమలోకం, సో ఇలాంటి పెద్ద పెద్ద ఆ స్పేస్ అవుట్ ఆఫ్ వరల్డ్ అంతా తీసుకొచ్చి మనకైతే చూపించబడుతున్నారు అనమాట. ఖచ్చితంగా ఒక మంచి హిట్ అవుతుంది గాయ. సినిమా మీద ఎప్పటి వరకు ఇలాంటి స్టోరీ, ఇలాంటి జానర్ అయితే మన తెలుగు వాళ్ళు చేయలేదన్నమాట. చూడాలి, కొత్తగా ఉంటుంది ఖచ్చితంగా. సో మరి మీరు ఈ సినిమా మీద ఏ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి గైస్. థ్యాంక్ యూ.